సామెతలు 11వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు చదువుదాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. 6వ వచనం మొదటి లైను, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విమోచించును అనే మాట మనము ఆలోచన చేసినప్పుడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. మనిషికి ఆస్తి ఎక్కువయ్యే కొలది ఒకలాంటి నిర్లక్ష్యం, గర్వం, లెక్కలేనితనం, దేవుడంటే కూడా భక్తి లేనటువంటి ఒకలాంటి మూర్ఖత్వం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది మాత్రమే. కొంతమంది ఆస్తి ఎక్కువయ్యే కొలది భక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది, కానీ కొంతమందికి ఆస్తి ఎక్కువయ్యే కొలది మూర్ఖత్వం వారిలో ఆ వ్యక్తిని జ్ఞానం లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఆస్తి పెరిగే కొలది నాకేంట్లే అనేటువంటి ఒకలాంటి ఆ నిర్లక్ష్యం, గర్వం, పచ్చి భాషలో చెప్పాలంటే పొగరు అంటారు చూసారా, పొగరు. చాలామందికి చాలా పొగరు అనమాట, అసలు భూమి మీద ఆగరు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినము అనే ఒక రోజు ఉంది. ఉగ్రత దినం. ఏ ఉగ్రత దినం ఇది? దేవుని ఉగ్రత దినం. దేవుడు ఉగ్రరూపం చూపించే దినం. ఆ సమయం వరకు దేవుడు ప్రేమగానే ప్రజలందరి పట్ల ఓర్పు సహనంతోనే కనిపెడతారు. కానీ ఒక రోజు ఉంది, అది ఉగ్రత దినం. ఏ దినం? ఉగ్రత దినం. అంటే దేవుని కోపాన్ని ప్రదర్శించే దినం. దేవుని కోపాన్ని భక్తిహీనుల మీద, దుర్మార్గుల మీద చూపించేటువంటి భయంకరమైన దినము. ఆ దినమునట ఆస్తి అక్కరకు రాదు. మన ఆస్తి మన అక్కర్లో పనిచేస్తేనే కదా ఆస్తి వలన మనకు ప్రయోజనం. ఎంత ఆస్తి సంపాదించినా ఆస్తి అనేది మనల్ని రక్షించలేనప్పుడు, కాపాడలేనప్పుడు, విమోచించలేనప్పుడు, మనల్ని అది తప్పించలేనప్పుడు ఆ ఆస్తి ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి. అయితే ఆస్తి అనే ఈ సందర్భాన్ని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, చాలామందికి ఆస్తి సంపాదించటమే జీవితం అనుకుంటారు. ఆస్తి సంపాదించటమే జీవితం అనుకుంటారు. అంటే నేను ఎంత ఎక్కువ ఆస్తి సంపాదిస్తే అంత గొప్ప పేరు సంపాదించుకుంటాను, అంత గొప్పగా రేపు మా పిల్లల 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 తర్వాత కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు హాయిగా ఉంటారు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకు ఆస్తి కొరకు నానా తిప్పలు పడుతూ ఉంటారు. వాక్యంలో ఆస్తి అనేది ఎంత లిమిట్గా ఉంటే అంత మంచిదని చెబుతుంది. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, తగినంత బ్యాలెన్స్డ్గా. ఒక వ్యక్తికి ఉండే ఆస్తి లిమిట్ దాటినప్పుడు దానివలన ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సరే, ఇక్కడ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఈ మానవ జీవితంలో నీ యొక్క మనుగడ ఎంతకాలమైతే కొనసాగుతుందో అంతకాలము కూడా మనకు ఈ ఆస్తి, ఈ ధనము, లేక ఈ సంపద, ఇంకేమైనా అనుకోండి, ఇవన్నీ అవసరమే. అయితే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతటిలో కూడా ఈ ఆస్తిని మనం చాలా జాగ్రత్తగా సంపాదించాలి. చాలా సమయోచితమైన జ్ఞానంతో సంపాదించాలి. ఈ ఆస్తి మనకు ఉరిగా మారకూడదు. ఈ ఆస్తి మనకు నష్టం తీసుకొచ్చేదిగా ఉండకూడదు. ఈ ఆస్తే
మనల్ని నరకానికి, ఆ ఉగ్రతకు పాలయ్యేటట్లు చేయకూడదు. ఎందుకంటే ఆస్తి ఎక్కువయ్యే కొలది ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒక పొరపాటు చేసే పరిస్థితి రావచ్చేమో. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఆస్తి అక్కరకు రాదు అన్నప్పుడు ఈ ఆస్తి విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ఉగ్రత దినమున మనము తప్పించుకునేటట్లుగా మన యొక్క జీవన విధానం కానివ్వండి, మన సంపాదన విషయంలో కానివ్వండి, చాలా జాగ్రత్తగా సంపాదించాలి. చాలామంది నీతితో సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది మోసంతో సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది దౌర్జన్యంగా సంపాదిస్తూ ఉంటారు. సంపాదించే విధానం ఏ రకంగా ఉన్నా మనము సంపాదించే సంపాదన, మనం సంపాదించే ఆస్తి ఏదైతే ఉందో, ఈ ఆస్తి ఎప్పుడు ఏ విధంగా సంపాదిస్తున్నాం అనేది ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది. మన దగ్గరకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఇది న్యాయబద్ధంగా వస్తుందో అన్యాయంగా వస్తుందో ప్రతి దాన్ని దేవుడు రికార్డ్ చేస్తున్నాడు, వాటన్నిటిని పరిశీలన చేస్తున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను, మనది కానిది ఏది కూడా ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండకూడదు. ఎప్పుడప్పుడు క్లియర్ చేసేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును. ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మి వెంబడిస్తున్నామనంటే, ఆయన నీతిగల దేవుడు గనుక ఆ నీతి ద్వారా మనల్ని ఏ విధంగా జీవించాలో నేర్పించటానికి ఇలా ప్రతి వారం ఆయా ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు మనకు నీతి సూత్రాలు బోధించి మనల్ని రేపు మరణము అనేటువంటి ఆ నరకానికి వెళ్లకుండా రక్షించటానికి ఆయన మనకు నీతియుక్తమైనటువంటి దేవుని వాక్య లేఖనాల ద్వారా ఆయన మనలను నీతి ద్వారా జీవించుట ద్వారా మనము ఆ నరకము అనే మరణం నుండి తప్పించబడటానికి ప్రభు మనకు ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చారు. ఈ జీవితంలో మనము నీతిగా బ్రతకటం మాత్రమే నేర్చుకోవాలి. నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీతి మరణము నుండి నిన్ను రక్షిస్తుంది, నీతి నిన్ను నరకము నుండి రక్షిస్తుంది. ఈ నీతే ఒక వ్యక్తికి లేనప్పుడు మనము ఎంత సంపాదించినా ఆ సంపాదన మనతో పాటు రాదు. మనతో పాటు వచ్చేది మన నీతి క్రియలు. మన నీతి క్రియలు మనతో పాటు వస్తాయి. ఆ నీతి క్రియలే ఒక రోజున దేవుని ఎదుట మన గూర్చి సాక్ష్యం ఇస్తాయి. ఆ జీవితం మనము అలవరుచుకోవాలి. అంతేగాని మనము ఏదో అనాలోచనగా ఈ ఈ ఈ జీవన యాత్రలో మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఏదో సంపాదించాము అనే తృప్తిలో మనం ఉంటే గనక మనం సంపాదించినటువంటి సంపాదనే మనకు ఉరి కావచ్చు. అందుకే మనము ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, కానీ ఎలా సంపాదించామనేది చాలా ముఖ్యం. మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎలా సంపాదించామన్నది చాలా ముఖ్యం. అదే సమయంలో ఒకవేళ నేను ధనం ద్వారా, దాన ధర్మాల ద్వారా నేను పుణ్యకార్యం చేస్తున్నాను అని చాలామంది అనుకుంటారు. మనము ఒకవేళ 1,00,000 రూపాయలు మనం విరాళం ఇవ్వటం వలన, ఓ 1,00,000 రూపాయలు ధర్మం చేయటం వలన, ఓ 1,00,000 రూపాయలు ఏదో దేవుని కార్యం కొరకు ఇచ్చాను అనుకోవటం వలన తృప్తి పడతాం. కానీ ఆ 1,00,000 రూపాయలు నువ్వు ఎలా సంపాదించావు? అది న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా? అది పరిగణలోకి తీసుకుని దేవుడు నీ మీద తప్పకుండా తీర్పులో అసలు నీ సంపాదన అంతా ఏ విధంగా ఉంది అనేది దేవుడు పరిశీలన చేయబోతున్నాడు. అందుకే ఈ రోజున మనము నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మానవ జీవితానికి నీతి అనేది గీటురాయి వంటిది. బంగారము అది ఒరిజినల్లో కాదు అనేది, నకిలీదా ఒరిజినలా అనేది ఆ గీటురాయి మీద వారు రబ్ చేసినప్పుడు వారికి తెలుస్తుంది, దాన్ని పరీక్షించటం ద్వారా. మన యొక్క భక్తి జీవితం అనేది అది ఒరిజినలా కాదనేది నీతితో దేవుడు గీటురాయిగా నీతిని ప్రామాణికంగా పెట్టి, ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో, ఎవరైతే నీతిగా భక్తి చేస్తున్నారో అలాంటి వారిని మాత్రమే దేవుడు మరణం నుండి తప్పిస్తారట. ఈరోజు మనం మన అనుదిన జీవితంలో బాగా మనకు అవసరమైంది ఏమిటి అని ఆలోచన చేస్తే, డబ్బు లేకపోతే, ధనం లేకపోతే మనుగడ సాగదు. అందుకు ఆ ధనం కోసమే మనిషి చెయ్యరాని పనులు చేస్తున్నారు. కేవలం ధనము కోసం, సంపాదన కోసం మనిషి రకరకాలుగా వారి ఆలోచన విధానం మార్చబడిపోయి రకరకాలుగా అది సంపాదించేటువంటి ఆ పరిస్థితిని అంతటినీ కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు.
నీవు డబ్బు కోసం, ధనము కోసం, సంపాదన కోసం, ఆస్తి కోసం నీతి తప్పి జీవించకూడదు. ఒకవేళ నీతి తప్పి జీవిస్తే చూడండి, సకల ప్రయత్నాలు కూడా ధనం కోసమే. సకల ప్రయత్నాలు ధనం కోసమైనప్పుడు ఆ ధనమే మన చేత ఒకవేళ చెయ్యరాని పనులు చేయిస్తుందా? అడ్డదారుల్లో వెళ్ళేటట్లు ప్రోత్సహిస్తుందా? ఆ ధనమే నిన్ను ఒకవేళ ఒక రోజున, ఆ సంపాదనే, ఆ ఆస్తే ఒకవేళ నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుందా? అందుకే ఈరోజు మనము పరిశీలన చేసుకుంటూ ప్రతిరోజు మన జీవితాన్ని బహు జాగ్రత్తగా గడపాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే సంపాదన అనేది అవసరమే, కానీ ఆ సంపాదన నీ ప్రాణానికి ఉరి కాకూడదు, నీ జీవానికి నాశనంగా ఉండకూడదు, నీ ఆత్మకు అది ఎంత మాత్రమూ నష్టం చేసేదిగా ఉండకూడదు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు అవసరమైతే ఆకలికి చచ్చిపోయినా పర్లేదు, దాహంతో చచ్చిపోయినా పర్లేదు, కానీ నీతి తప్పకూడదు. అందుకే మనము నీతి అనే దాన్ని ఒక కలమానంగా పెట్టుకుని, దేవుడు ఈ వాక్యం అంతట్లో మనకు నేర్పించేది అదేనండి. నీతి, నీతి ప్లస్ పరిశుద్ధత ఈజ్ ఈక్వల్ టు పరలోకం. ఆమేన్. ఎవరైతే నీతిగా బ్రతకాలనుకుంటారో, నీతిగా బ్రతకాలనుకునే వారే పరిశుద్ధంగా బ్రతుకుతారు. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటారో వారు మాత్రమే పరలోకం వెళ్తారు. పరలోకం అంటే ముక్తి, మోక్షం, స్వర్గం. మీరేమైనా అనుకోండి, ఎవరు ఏ విధంగా పిలిచినా మన విశ్వాసం ఒక్కటే, అది నిత్యత్వం. మన మరణం తరువాత మన ఆత్మ ఉండబోయే స్థలం అది పరలోకమైన అనండి, ముక్తి అయినా అనండి, మోక్షమైన అనండి, స్వర్గమైన అనండి. మీరు ఏ పేరు పెట్టైనా పిలుచుకోండి, మన విశ్వాసం ఒక్కటే. ఆ విశ్వాసానికి మన నీతి చాలా ప్రత్యేకమైంది. ఈ నీతే గనక లేకపోతే మనలను నీతి తప్పి జీవించినటువంటి ఆ జీవితం, ఆ క్రియలు నరకానికి, మరణానికి తీసుకుని వెళ్తాయి. సరే, మనం అలా ముందుకు చదివితే, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును. యథార్థవంతుల నీతి అంట వారి మార్గమును సరాలము చేయును. అనగా మన మార్గము నీతితో కూడిందై ఉన్నప్పుడు, ఈ నీతితో కూడిన మార్గములో కొనసాగుతున్నప్పుడు మన ముందు ఆటోమేటిక్గా మనకి ఏ నీతితో బ్రతుకుతున్నామో ఆ విధమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ వెళ్తుందంట నీతి. ఏ వ్యక్తి ఎలా జీవించాలనుకున్నాడో ఆ విధమైన మార్గాలే తెరవబడతాయి. నువ్వు మోసంతో బ్రతకాలంటే మోసపు ద్వారాలు తెరవబడతాయి. కానీ నేను నీతిగానే బ్రతకాలనుకున్నప్పుడు నీతి కలిగిన వ్యక్తులకి నీతి కలిగిన మార్గాలే, ఆ ద్వారమే తెరవబడతా ఉంటుంది. ఆలస్యం అవ్వచ్చు, నీతితో కూడినటువంటి మార్గం సరళమవుతుంది. అయితే నీతి తప్పితే చాలా సులువుగా సంపాదించవచ్చు, కానీ అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది, నష్టాల్లోకి తీసుకుని వెళ్తుంది. ఒక రోజున నువ్వు మోసపోయి లభోదీవమని ఏడవక తప్పదు, ఈ భూమి మీద అలాగే నరకంలో. అయితే నీతి యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడు అంటే ఒక భక్తి ఎలా చేయాలో తెలిసి ఉండి కూడా అలా చేయకపోవటమే భక్తిహీనత. ఈ భక్తిహీనత అంట ఒక రోజున మనల్ని పడిపోయేటట్లు చేస్తుంది. పడిపోవటం అంటే చెడిపోవటం. నువ్వు ఏ రకంగా పడిపోతావో, అనగా ఏ రకంగా చెడిపోతావు అనేది అది నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పడిపోతూ ఉంటారు. కొంతమంది ధనమోసంలో పడిపోతూ ఉంటారు, కొంతమంది శరీర వ్యామోహంలో పడిపోతూ ఉంటారు, కొంతమంది గర్వంలో పడిపోతూ ఉంటారు, కొంతమంది మోసంలో పడిపోతూ ఉంటారు. ఏ రకంగా పడిపోయిన వ్యక్తి పతనాన్ని సూచిస్తూ ఉంది. నువ్వు పడిపోతున్నావు అని అంటే నీ పతనం స్టార్ట్ అయింది అని అర్థం. మనం పతనం కాకుండా చూసుకునే మార్గం ఏదైనా ఉంది అని అంటే అది నీతి ఒక్కటి మాత్రమే. నీతి ఎప్పటికీ నిన్ను పైనే ఉంచుతుంది, నీతి ఎప్పటికీ నిన్ను పరలోకంలోనే స్థిరపరుస్తుంది. ఆ నీతే గనక నీవు విడిచిపెట్టేస్తే నీతి తప్పిన నీ జీవితం ఏదో ఒక రోజున పడిపోతుంది, పతనమైపోతుంది.
అలాంటి పతనం నుండి తప్పించుకోవటానికే ప్రభువు చూడండి, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. యథార్థవంతుల నీతి, యథార్థత అంటే ఎప్పుడూ ఒకేలా ఉండాలి. మోసం అనేది, కపటం అనేది మన జీవితంలోనికి రానే రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించే పాఠాలు ఇవే. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. నీవు ఎంత యథార్థంగా ఉంటావో, ఎంత నీతిగా జీవిస్తావో అంతగా దేవుడు నిన్ను విమోచించబోతున్నారు. అనగా ఈ భూమి మీద నీ మరణం తర్వాత నీ ఆత్మ ఈ సకల మాలిన్యం నుండి తప్పించబడి నరకానికి వెళ్ళకుండా, ఆ భయంకరమైన ఉగ్రతకు పాలవకుండా దేవుడు నీ ఆత్మని చాలా సురక్షితమైనటువంటి స్థలానికి, అనగా పరలోకానికి, ఆ ఉన్నతమైన ఆనందకరమైనటువంటి మహాసంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు నీ ఆత్మకి ఏ విధమైన నష్టం వాటిల్లకుండా నిన్ను నీ ఆత్మని పరలోకం తీసుకెళ్ళి అక్కడ స్థిరపరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. ఈరోజు మన భక్తి అంతా ఏంటో తెలుసండి, బాధ నుండి మనం తప్పించబడాలన్నదే మన యొక్క ఉన్నతమైన ఆలోచన అయి ఉండాలి. చాలామంది చూడండి, ఊరికే ఆ భక్తి అంటే ఏదో కొంచెం ఆ గుడి తిన్నగా వెళ్ళి ఏదో ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏమండి, ఓ దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏదో కాసేపు అలా కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. రకరకాల భక్తి ఉంటుంది. కానీ నిజంగా ఎవరైతే నేను బాధ నుండి తప్పించబడాలి అనే జ్ఞానంతో దేవుని సన్నిధిలో వారు తమ జీవితాలని కొనసాగించుకుంటారో, బాధ నుండి ఎవరు తప్పించబడతారంటే, అసలు ఆ బాధ నుండి తప్పించబడాలంటే నేను ఎలా చేయాలి, ఏం చేయకూడదు అనేది నేర్చుకుంటారు. మరి ఎక్కడ మనకి బోధించబడుతుంది? దేవుని సన్నిధిలో బోధించబడుతున్న విషయాలు ఎవరైతే జాగ్రత్తగా వింటారో, వినిన దాన్ని ఎవరైతే పాటిస్తారో వారే బాధ నుండి తప్పించబడతారు. భక్తిహీనుడట బాధ పాలగును, భక్తిపరుడు బాధ నుండి తప్పించబడతాడు కదా. ఏమనుంది అక్కడ? నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. నీతిమంతుడు నీతిగా జీవించడం ద్వారా బాధ నుండి తప్పించబడతాడు. కానీ భక్తిహీనుడు భక్తికి అర్థం తెలియకుండా ఏదో అలవాటుగా, ఆచారంగా, ఏదో తను వాడుకు చెప్పున తనకు నచ్చినట్టుగా ఆ విధంగా జీవించటం ద్వారా బాధ పాలగుతారంట. ఎక్కడ బాధలు అని అంటే ఈ భూమి మీద బాధలు ఉంటాయి. అంతకంటే ఘోరంగా మరణించిన తర్వాత మన ఆత్మకి మనకి భయంకరమైన బాధలు ఉంటాయి. ఆ బాధ నుండి తప్పించబడటానికే, ఉగ్రత నుండి తప్పించబడటానికే మనము నీతిగా బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించారు. మనము ఎంత నీతిగా భయభక్తులతో జీవిస్తామో అంతగా దేవుడు మనల్ని ఆ బాధల నుండి తప్పించడానికి, నాశనం నుండి తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం చదువు. ఎన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిసివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. దేవునికి స్తోత్రం. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా మరణమును ఆయన మృంగివేశారు. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేశారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ముమ్మారు ప్రార్థన చేశారు. ఒకవేళ ఈ గిన్నెలోనిది త్రాగటమే మీ చిత్తమైతే మీ చిత్తమే సిద్ధించుగా, కానీ ఆయన ఆ గిన్నెలోనిది త్రాగారు. అదే మరణం అనేటువంటి శాపం అనేటువంటి
ఆ మరణకరమైనటువంటి ఆ గిన్నెలోనిది త్రాగినప్పుడు ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేసెను. పాపము శాపము అనే మరణాన్ని ఆయన మృంగివేసి తనలో ఆ మరణాన్ని బంధించి ఇప్పుడు సమస్త మానవాళి మీద ఉన్నటువంటి ఆ మరణకరమైన శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా విడిపించటం కోసం ఆయన సిలువలో మనందరి పక్షాన ఆ మరణం యొక్క తాలూకు మన మీద ప్రభుత్వం చేయకుండా ఆయన పూర్తిగా కొట్టివేశారు, మృంగివేశారు. ఆమెన్, హల్లెలూయా. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిసివేయి. చాలామంది దుఃఖాన్ని, వేదనని అనుభవిస్తూ ఉన్నారు. మా జీవితంలో ఇంకా ఎప్పుడు ఈ కష్టాలు పోతాయి, మాకు ఈ దారిద్ర్యం ఎప్పుడు పోతుంది, ఈ శాపం ఎప్పుడు పోతుంది అని చాలామంది దుఃఖంలో వారంతట వారే బాధపడతా ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటి అని అంటే, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పారు. అనగా మనకు విశ్రాంతి, నెమ్మది అనే ఒక అద్భుతమైనటువంటి ఆ సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత చూడండి, ఆయన తన శిష్యులతో ఒక మాట అన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిసియుండ నిత్తురో అవి నిలిసియుండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానుడై ఆదివారము చీకటిగా ఉండగానే లేశారు. మొత్తం మీద ఆ నోట ఈ నోట చూడండి, మగ్దలేనే మరియా, పేతురు, యోహాన్లు వీరు ఒకరి నుండి ఒకరికి అలాగ చెప్తూ ఉన్నప్పుడు మొత్తం సాయంత్రానికి అందరికీ తెలిసిపోయింది. ఏమనంటే, అరే మన ప్రభువు సిలువ వేయబడి సమాధి చేయబడి ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నారు కదా, నిజంగా ఆయన లేశాడు, మేము చూసాము అనంటే చాలామంది నమ్మలేదు. ఊరుకోండి, చనిపోయినాడు ఎలా లేస్తాడు, మనకి ఏదో ఆయన చెప్తే విన్నాం కానీ అసలు 3 రోజుల తర్వాత చనిపోయినాడు లేస్తాడా అని వారు చాలా నిరాశతో ఉన్నారు. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ఎప్పుడు ఆదివారం సాయంకాలమున ఒక ఇంటిలో తలుపులు వేసుకుని యూదుల భయం వలన, ఆ మత పెద్దల భయం వలన వారు ఉన్నటువంటి ఇంటి తలుపులు బిగించుకొని లోపల ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమనంటే, ప్రభువా, యేసయ్యా, మరి నువ్వు సజీవంగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో మహత్కార్యాలు చేసావు, ఎన్నో బాధలు చేసావు, నీ ఉన్నంతసేపు మాకు ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. కానీ ఇప్పుడు మరి నువ్వు లేకుండా అయిపోయావు, అసలు ఏంటి, మేము ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని తమలో తాము చాలా నిరాశతో, మా విశ్వాసం ఏమైపోతుంది, ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు అని ఒక రకమైనటువంటి ఆ భయాందోళనతో, అసంతృప్తితో ఉన్నప్పుడు వారు ఇంటిలో తలుపులు వేసుకుని ఉన్నారు. తలుపులు వేసినట్టుగానే ఉండగా ప్రభు వారి మధ్యన ప్రత్యక్షమయ్యారంట. ప్రత్యక్షమయ్యి, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు మనశ్శాంతి కలుగునుగాక, మీకు ఆనందము కలుగునుగాక, మీకు సంతృప్తి కలుగునుగాక, మీకు గొప్ప విశ్రాంతి కలుగునుగాక అన్నట్టుగా ప్రభువారు వారి జీవితంలో ఏదైతే చోటు చేసుకుని ఆందోళనతో ఉన్నారో వాటన్నిటిని నిర్వీర్యం చేయటానికి, వాటన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని నేను మీకు ఇవ్వబోతున్నానని చెప్పడానికి, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పగానే వారు ఆశ్చర్యపోయారట. అరే, మళ్ళా ప్రభు మనల్ని దర్శించారు అని చెప్పి వారు చాలా సంతోషించారు. అయితే ప్రభు అక్కడ మాట చెప్తున్నారు. ఏమనంటే, ఇదిగో మీరు ఊరకనే
ఇలా ఉండటానికి కాదు, నేను మీకు ట్రైనింగ్ ఇచ్చింది. మీరు నేను పంపే ప్రతి స్థలానికి వెళ్ళాలి, నా గొప్పతనం గురించి మీరు చెప్పాలి. నేను ఎలాగైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచానో అలాగే నా యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిని ఒక రోజున పునరుత్థాన శక్తితో లేపి నేనుండే స్థలంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నానని ఈ సువార్త చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, యేసుక్రీస్తునందు మనము ఎందుకు విశ్వాసం ఉంచాలి అనంటే, ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన మృత్యుంజయుడు, పునరుత్థానుడు, ఆయన జయశీలుడు. అందుకే ఆయన్ని మనము ఆరాధించాలి. ఆయన మనల్ని విమోచించటానికి సాలిన దేవుడు, మనల్ని బాధల నుండి తప్పించటానికి సరిపోయిన దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు, మనసులో నెమ్మదినిచ్చే దేవుడు, మన జీవితాలకు సంపూర్ణమైనటువంటి క్షేమకరమైనటువంటి స్థితుల్ని కలగజేసేటువంటి దేవుడు. ఆయన మనకు ఏవేవి అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో అవన్నీ మనకు అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సాలిన దేవుడు. నీవు ఏదైతే అక్కర కలిగి ఉన్నావో, ఏదైతే నీకు అవసరత ఉందో దాన్ని నీకు తీర్చగలిగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు. నువ్వు నమ్మొచ్చు. ఎంత నమ్మొచ్చు అంటే ఎంతైనా నమ్మొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందండి అని వారి మీద పరిశుద్ధాత్మను ఊది అక్కడ ఒక మాట అంటున్నారు. మీరు ఎవరి పాపమును క్షమింతురో, చూడండి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిసియుండనిత్తురో అవి నిలిసియుండునని వారితో చెప్పాను. ఇక్కడ పాపమును గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు వారికి నొక్కి వకానించి చెప్తున్నారు. నేను మీకు ఎటువంటి అధికారం ఇస్తున్నాను అంటే, మీరు ఎవరి పాపములైతే క్షమింతురో, మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమింపబడును. అంటే దాని అర్థం ఏంటి? మనము పాపముల నుండి విడిపించబడి ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా మనం పాపము నుండి విడుదల పొంది ఇతరులు కూడా ఆ పాపము చేయకుండా ఉండేందుకు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు ఏ తప్పు చేస్తున్నారో ఆ తప్పుని తప్పుగా, పాపాన్ని పాపంగా ఖండించి నీవు ఇలా ఉంటే గనక దేవుడు నిన్ను భయంకరమైనటువంటి ఉగ్రతకు గురి చేస్తారు. అయితే నీవు ఈ పాపములో నుండి తప్పించబడాలంటే నేను నమ్మి విశ్వసించినట్లుగా, నేను ఎలాగైతే ఇటువంటి జీవితం నుండి విడుదల పొందానో నీవు కూడా అలాగే విడుదల పొందితే గనక నీకు పాపక్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పాపక్షమాపణ అనుగ్రహించడానికే తన ప్రాణం పెట్టారనే సువార్త సందేశం విశ్వాసి అయిన ప్రతి ఒక్కరు చెప్పాలి. సేవకుడే కాదు, ప్రతి విశ్వాసి కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? పాపము నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది, పరిశుద్ధత నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. లోక పాపములను మోసుకొని పోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని సిలువలో మనకు ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు ఎవరైతే నీ పాపములు క్షమించే అధికారం ఉన్నదో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, యేసయ్యా, నేను తెలిసి తెలియక జన్మ కర్మ పాపం వల్ల ఇప్పుడు వరకు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఈ శాపము నుండి, ఈ పాపము నుండి విడిపించడానికి నీవు సమర్థుడు అంట కదా, నీవు గొప్ప దేవుడు అంటావు కదా, నీవు మరణాన్ని గెలిచి తిరిగి లేసిన సజీవుడు అంటావు కదా, నువ్వు పునరుత్థానుడు అంట కదా, ఇదిగో నీవు మోక్షాన్ని ఇచ్చే దేవుడు అంట కదా, నాకు ఆ మోక్షం కావాలి. ఇంతవరకు నాకు తెలియక చేసినటువంటి పొరపాట్లు, తప్పులు, పాపము, చెడుగు అంతా విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు పాపక్షమాపణ కావాలి, పాపం మీద నాకు అసహ్యం కలుగుతుందని ఎవరైతే నీవు చెప్పిన మాటలను బట్టి వారు ఒప్పించబడి ఆ పాపమును అసహించుకున్నారో, నీవిప్పుడు ఆ వ్యక్తికి పాపములు క్షమించబడటానికి నీవే కారణం. ఆమేన్. ఆ పాపములు క్షమించబడటానికి నీవే కారణం. అందుకే యేసయ్య ఏమని చెప్పారంటే, మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమింపబడును, మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో. చూడండి, మీరు ఎవరి పాపములు మీరు నిలిసి ఉండనిత్తురో అవి నిలిసి ఉండునని వారితో చెప్పాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎవరెలా పోతే నాకెందుకు, నేను చెప్తే వాళ్ళు బాధపడతారేమో, నాకెందుకులే అని అనుకుంటారు. చూసారా? ఆ వ్యక్తి పాపం నుండి విడిపించబడకపోవటానికి కారణం నువ్వే. వారు అలాగే ఆ పాపంలోనే ఉండి నశించిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక వారు ఏమైపోతే నాకెందుకనే నిర్లక్ష్యము లేక భయము నిన్ను, ఒక వ్యక్తిని పాపం నుండి విడిపించకుండా నీవు ఆ పాపంలో పాలిభాగం పొందుతున్నావు. అది మాత్రం గుర్తుపెట్టు. పాపం అంటే ఏంటి? చేయకూడదు చేయటమే పాపం, చేయవలసింది చేయకపోవటమే పాపం, దేవుడు చెప్పింది చేయకపోవటం పాపం, దేవుడు వద్దన్నది చేయటమే పాపం. కనుక ఇప్పుడు ఎవరి పాపములు మీరు నిలిసి ఉండనిత్తురో వారి పాపములు నిలిసి ఉంటాయి.
అనగా ఒక వ్యక్తి రక్షించబడకపోవటానికి గల కారణం నీవే. అందుకే యేసయ్య మనకు ఎలాంటి గొప్ప బాధ్యతను అప్పగించారంటే, ఆయన సిలువ వేయబడినటువంటి ప్రయాస వృధా కాకుండా మనందరం కూడా మనం పొందిన మేలుని ఇతరులకు కూడా పరిచయం చేయాలి. చూడండి, ఒక చీర కొంటే ఎక్కడ కొన్నావో చెప్పేస్తాం, ఏమంతేనా? అక్క వదిని ఎక్కడ కొన్నామంటే ఫలానా షాప్, నువ్వు కూడా వెళ్ళి బాగుంటుంది, తక్కువ రేటు, అది ఇది. ఫ్రిడ్జ్ ఎక్కడ కొన్నారు అక్కాయ్ అంటే, ఫ్రిడ్జ్ ఫలానా షాప్, అది ఇది మొత్తం పక్క వాళ్ళందరిని చూపిస్తాను తీసుకొచ్చి, ఇదిగో ఇది కొన్నాను బాగుందా అని, ఇది కొన్నాను బాగుందా, చూడండి అన్నీ చూపిస్తాం మనం. కానీ నీవు పొందినటువంటి ఆత్మరక్షణ అంతకంటే గొప్పది. నువ్వు ఎలాగో ఆత్మరక్షణ పొందావో, ఎలా నువ్వు రక్షించబడ్డావో, నీవు ఏ విధంగా విడుదల పొందావో, ఇప్పుడు ఎటువంటి ఆనందం ఉందో, ఎటువంటి నెమ్మది ఉందో, ఎటువంటి సంతోషం ఉందో, అది ఇతరులు కూడా పొందుకోవాలి కదా. వారికి నువ్వు పరిచయం చేయాలి. అలా పరిచయం చేయటం కోసం ప్రభు అన్నారు, ఇదిగో మీకు సమాధానము కలుగునగాక, నాతో మీకు సమాధానం, నా ద్వారా మీకు సమాధానం కలిగింది. అదే విధంగా ఎంతోమంది నాతో సమాధాన పడకుండా నాకు విరోధంగా జీవించేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి బాధ్యత మీ మీద పెడుతున్నానని ప్రభు బాధ్యత పెట్టారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, చోమ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మలేదు. అందరూ విన్నారు ఈ విషయాలు. ఆ రోజంట తోమగారు రాలేదంట. మరి ఏ పని మీద వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? కొంతమంది అంతే కదా, ఒక వారం వస్తే ఒక వారం రారు దేవుని మందిరానికి. ఏం పర్లేదు, వెళ్ళకపోయినా ఏం పర్లేదులే అని అనుకుంటారు. చూడండి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సహవాసం ఎంత గొప్పదంటే, నీవు దేవుని సన్నిధిలో గడిపే ప్రతిసారి కూడా నీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్పించాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. నీకు అర్థం కాని విషయాలు తెలియచేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన చెప్పాలనుకున్నది చెబుతున్నప్పుడు నీవు మిస్ అయ్యావనుకో, ఆ విషయంలో నీవు బలహీనంగానే ఉండిపోతావు. నీకు తెలియని ఒక సత్యము నీకెంతో నష్టం చేస్తుంది. అందుకే ప్రతిరోజు ఒక స్టూడెంట్ ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే కనుక వెంటనే వాళ్ళకి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, ఎరా ఏవే ఈరోజు లెసన్ ఏం చెప్పారే, ఏం చెప్పారా, నీ నోట్బుక్ ఒకసారి ఇవే అని అడుగుతారా? తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, విద్యలో ఆసక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఇదే ప్రశ్న వేస్తారు. నేను ఈరోజు రాలేదు కదా, ఈరోజు లెసన్ ఏం చెప్పారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని అడిగి మరి తెలుసుకుంటారు. అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నోట్బుక్ అంతా కూడా చూసి ఆ నోట్బుక్ వీళ్ళు కూడా ఫాలో అవటానికి, లేకపోతే ఆ నోట్బుక్ తెచ్చుకోవటమో వెళ్ళి రాసుకోవటమో ఏదో ఒకటి చేస్తారు తెలివైన వాళ్ళు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు, మొద్దుముఖం వాళ్ళు ఏం పట్టించుకోరు, పోతే పోయింది అనుకుంటారు. కానీ ఆ లెసనే తనకి నష్టం చేస్తుంది. మార్కులు తక్కువైపోవటానికి కారణం ఆ మిస్ అయిపోయిన లెసనే నీకు నష్టం చేస్తుంది. అలాగే భక్తి జీవితంలో కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడి రాత్రి తెలియచేస్తున్నాడు. ఒక వారం దేవుని సన్నిధి పోగొట్టేసుకుంటే పెద్ద ఏం కాదులే, ఎన్ని వారాలు మానేసినా ఏం కాదులే అని సరదాకే ఊరికే వచ్చి కూర్చుని వెళ్ళిపోయే ఆ రకం ఆ పద్ధతి ఉంటుంది చూసారా, వాళ్ళకి ఏం అనిపించదు. భక్తిలో దేవుడు మనల్ని ఎందుకు తన సన్నిధికి నడిపిస్తున్నారు, ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నారు, మనము ఏం కోల్పోతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం పొందుకుంటున్నాం అనే విషయాలు చాలామందికి ఇప్పటికీ తెలియదండి. ఏదో అజ్ఞానంగా వెళ్ళిపోతూ ఉంటారు, భక్తిహీనంగా వారి జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. సంవత్సరాలు గడిస్తున్న ఇప్పటికీ భక్తి యొక్క విలువ చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ తోమ అంట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ అనేటువంటి వ్యక్తి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచి ఆ సాయంకాలం, ఆదివారం సాయంకాలం వారిని దర్శించిన సమయంలోనట తోమ అనే వ్యక్తి లేడట. లేకపోతే మర్నాడు వెళ్ళి చెప్తున్నారు, బ్రదర్ నిజంగా యేసయ్య మమ్మల్ని దర్శించారు, యేసయ్య వచ్చారు, ఆయన తిరిగి లేవలేదని అందరూ ప్రసారం చేస్తున్నారు, ఆయన తిరిగి లేచాడు, మేము చూసాం, ఎన్నో మాటలు మాకు చెప్పారు, చాలా ఆనందంగా ఉంది బ్రదర్ అని అంటే, మీరు చెప్తే నేను నమ్మాలా, ఆయన లేచిపోయాడా? ఊరుకోండి బ్రదర్, చనిపోయిన వ్యక్తి ఎలా లేస్తాడు? బహుశా వాళ్ళు ఈ విధంగా చెప్పుంటారు, అదేంటి బ్రదర్ అలాగంటున్నా, మన సహోదరుడు లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉంటే 4వ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని కుళ్ళిపోవలసినటువంటి ఆ డెడ్ బాడీని మన కళ్ళ ముందే కదా బ్రతికించాడు బ్రదర్. నువ్వు అలాగంట, మీరు ఎన్ని చెప్పండి, నాకు అంత అనవసరం. ఆయన తిరిగి లేచాడు అనడానికి మీరు చెప్తే నమ్మను. ఒకవేళ నాకే గనక ఆయన ప్రత్యక్షమయ్యాడు అనుకో, నాకు కనపడ్డాడు, మీకు కనపడిన
ఆ దేవుడు మీకు కనపడిన యేసుక్రీస్తు ప్రభు నాకు కూడా కనపడాలిగా. ఒకవేళ నాకు కనపడితే మీలాగా అంత తేలిగ్గా నమ్మేను. నేనేం చేస్తాను తెలుసా? బాధకుడా, ఒకసారి నీ చేతులు చూపించు, నీ కాళ్ళు చూపించు, అదే నీ పక్కలో బల్లెపోటు పొడిచారు కదా, ఆ బల్లెపోటు చూపించు అని అడుగుతాను. అలా చూపించాడు అనుకో, అప్పుడు నమ్ముతాను. అంటే ఒకవేళ అయినా లేచాడు అనే భ్రమలో మీరు ఉండటం వల్ల అలాగ అనిపించుంటుంది. ఒకవేళ నిజంగానే ఆయన లేచాడు అనుకో, ఆయన గుర్తులు ఉంటాయిగా, ఆ గుర్తులను చూసిన తర్వాత అప్పుడు నమ్ముతాను. మనం అంటే ఏంటనుకున్నారు? మీరు తెలివి తక్కువ వాళ్ళు, నేను చాలా తెలివైనండి అని అక్కడ చెప్పగానే, బ్రదర్ నీకు ఇంకా అంతకు మించి మేమేం చెప్పగలం, సర్లే ఆ దేవుడే నిన్ను దర్శించును కాకని వాళ్ళు ఊరుకున్నారు. మరలా 8 దినాల తర్వాత మరలా ఆదివారమున వాళ్ళు దేవుని సన్నిధిలో కూడుకున్నారు. దేవుని సన్నిధిలో అనగా ఆ ఇంటిలో వారు కూడి ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నారు. మరలా ప్రభువు వారి మధ్యకు ప్రత్యక్షమయ్యారు. మీకు సమాధానము కలుగునగాక అన్నారు. ఆయన ప్రత్యక్షమయ్యే ప్రతిసారి మనకు సమాధానం సమాధానం సమాధానం. నీ మనసులో ఏ ఒత్తిడి ఉండకూడదు, ఏ విధమైనటువంటి ఆ భయము ఆందోళన ఉండకూడదు. నీవెప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? నిశ్చింతగా ఉండాలి. నాకేంటి, నా దేవుడు ఉన్నాడు, నేను నమ్మే దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మరణమును గెలిచి తిరిగి లేసిన సజీవుడు. ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. ఆయన మరణమునకు అధిపతి గనుక ఈ భూమి మీద సమస్త కార్యాలు చేయగలిగిన దేవుడని, ఆయన పునరుత్థానమే నాకు విశ్వాసం కలిగించిందని మనము ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా ఉండాలి తప్ప లేనిపోని బాధలన్నీ మనసులో పెట్టుకుని నిరాశ నిస్పృహ చేత మనం ఎంత మాత్రం కూడా దిగులుతో బెంగతో బ్రతకూడదు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు నందున్న వారికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమానం చూడండి, ప్రతి బాష్ప బిందువునైనా తుడిసివేస్తారు. నీ కళ్ళ నుండి కన్నీరు తుడిసివేసే దేవుడు. ఒకవేళ మనుషులు అనొచ్చు, నీకెందుకు, నేనున్నానని. సమయం సందర్భం వచ్చినప్పుడు మొహం చాటేయచ్చు, వారు విడిచిపెట్టేయచ్చు. కానీ నిన్ను విడువను ఎడబాయును అని చెలవిచ్చిన దేవుడు నిన్ను ఎప్పటికీ నీ వెన్నంటే ఉంటారు. ఆయన నీ కన్నీటిని తుడిసే దేవుడు, నీ దుఃఖ దినములు సమాప్తం చేసేటువంటి దేవుడు. చూడండి, యెషయా గ్రంథంలో మనము ఆ మాట 29వ వచనం, ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. చూడండి, మనము ఎవరి కొరకైతే కనిపెట్టుకున్నామో ఆయన మనల్ని రక్షిస్తాడని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. జనులు ఆ రోజున ఇలా అంటారంట, ఇదిగో మన దేవుడు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ఇదిగో చూడండి, దేవుని ప్రజలు మన దేవుడు వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, పాపము నుండి శాపము నుండి సమస్త విధమైన ఉగ్రత నుండి రక్షిస్తాడు అని మెస్సయ్య కొరకు ఆ రోజున వారు కనిపెట్టుకున్న ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రజల్ని దర్శించి చూడండి, విశ్వసించిన వారందరూ ఉత్సహించి సంతోషించేటట్లుగా ప్రభు కార్యం చేశారు. అయితే ఇప్పుడు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి తోమా ఏమంటున్నాడంటే, ఆయన సజీవుడు కాదు, ఆయన మరలా బ్రతకటం అసంభవం అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని రక్షిస్తానని సెలవిచ్చిన దేవుడు, మరణము నుండి ఆయన పునరుత్థానుడై తిరిగి లేస్తేనే రక్షించగలిగిన సమర్థుడని ఇప్పుడు వారికి ఒక నమ్మిక రుజువు అవుతుంది. మనం ఏదైనా ఒకటి నమ్మాలంటే మన కళ్ళ ముందు రుజువు ఉంటేనే కానీ నమ్మం. అది మనకు రుజువు పరిచేదిగా ఉంటే ఏదైనా నమ్ముతాం. మనం నమ్మటానికి ఆధారం ఉండాలి. ఇప్పుడు తోమా ఏమంటున్నాడంటే, మీరు చూశానంటున్నారు ఓకే, కానీ నేను కూడా చూడాలిగా. మీరు చూసినట్టు చూడను, నేను పరిశీలనగా చూస్తాను, పట్టి చూస్తాను, వేలు పెట్టి మరీ చూస్తాను. చాలా మంచి పద్ధతి అండి. అంటే యేసుప్రభు వారు అన్నారు, తోమాని మరలా దర్శించినప్పుడు, అనగా రెండవసారి ఆదివారం అందరినీ దర్శించినప్పుడు యేసయ్య తోమతోటి అన్నారు, తోమా నువ్వు చాలా మంచోడివే, కానీ నీలో ఒక వీక్ పాయింట్ ఉందయ్యా. నువ్వు నన్ను నమ్మనన్నావు చూసావా, నాకు అక్కడే కొంచెం బాధ వచ్చింది. ఇదిగో చూడు,
నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నా పక్కలో బల్లెపోటు చూడు, ఆ, ఇప్పుడు నమ్ముతావా అని అంటే తోమ ఏడ్చాడంటండి, చాలా ఏడ్చాడు. అయితే ఇక్కడ ఒకవేళ నిజంగా అనుమానం ఉందనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారి మీద అనుమానం ఉందనుకోండి, అనుమానం తీర్చుకోవడం తప్పేం కాదు, తప్పేం కాదు. అంటే తన సహోదరులు చెప్పినా నమ్మలేదు. కొంతమంది ఎవరు చెప్పినా నమ్మరండి, వాళ్ళే నమ్మరు కదా, వాళ్ళే నమ్మలేరు చాలామంది. ఇంకా ఇతరులను ఎలా నమ్ముతారు? వారిని వారే నమ్ముకోలేరు చాలామంది. నువ్వు నమ్మవలసి వచ్చినప్పుడు నమ్మాలి, ఆధారం ఉన్నప్పుడు నమ్మాలి. యేసుక్రీస్తు ఆయన సజీవుడై తిరిగి లేశాడు, మరణం నుండి తిరిగి లేశాడు. ఎంతోమంది లేస్తానన్నారు, లేవలేదు. ఎదురు చూసిన వారు సిగ్గుపడ్డారు, అవమానించబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేస్తానన్నారు, లేశారు. ఇప్పటికీ చరిత్రాధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. చూడకుండా నమ్మవలసిన అవసరం లేదనుకోండి, చూసి నమ్మినా ఓకే, చూడక నమ్మితే అది ఇంకా దేవుడు సంతోషిస్తారు. కొంతమంది ఆధారాలు రుజువులతో పాటు అది కన్ఫర్మ్ చేసుకుంటేనే కానీ నమ్మరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది అనుమానించారు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడా కాదని వాళ్ళు చాలా టెస్టింగ్ చేసి, పరీక్షలు చేసి అప్పుడు దేవునిలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని పరీక్షలు చేసినా, యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా పరిశోధించినా ఆయన ఖచ్చితంగా మనకు ఒక్కటే రుజువుపరుస్తారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పరీక్షలు చేసినా నేను నీ పరీక్షలన్నిటిలో కూడా అవునన్నట్టుగానే రుజువుపరుస్తాను. కమాన్, నువ్వు ఎన్నైనా పరీక్షించు, నేను నీకు రుజువులతో కూడినటువంటి ఆధారాలతో నేను తప్పకుండా నేను రుజువుపరుచుకోగలను అని ప్రభువారు ఇక్కడ తోమాకు చెప్పినట్టుగా ఈరోజు మనకు కూడా ప్రభు చెప్తున్నారు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఏంటో వారికి తెలియదండి. నమ్మలేరు. అసలు యేసు ప్రభు దేవుడేనంటావా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు మనకి ఇలాంటి పరిస్థితులని చాలామంది నిరాశతో బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు ఉండదు. మారితే నువ్వు మారాలేమో కానీ ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, యుగయుగాలు జీవించుచున్న దేవుడు. నేను మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లాజర్ని మనం చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో లాజర్ని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా అసలు ఏం చేస్తాడు అని వారు చాలా పరిశీలనగా చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ కళ్ళ ముందే ఆయన బ్రతికుండగా లాజర్ అనేటువంటి వ్యక్తిని 4 దినాల తర్వాత బ్రతికించారు. అది చాలండి యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకోవడానికి. ఆయన బ్రతికుండగానే చనిపోయిన వ్యక్తిని లేపాడు. ఆయన లేవటానికి ఏంటి? ఆయన లేవటం బ్రహ్మాండమా? ఇతరుల్ని లేపినాడు, ఇతరుని బ్రతికించిన దేవుడు తన్ను తాను సజీవునిగా కనపరుచుకోవటం ఇది పెద్ద గొప్ప విషయమేం కాదు. మీ కళ్ళ ముందే కదా కుళ్ళిపోయిన శవాన్ని లేపాడు. మరి ఆయన శరీరం కుళ్ళు పడుతుందా? కుళ్ళు పట్టదు. 3వ దినాన్న ఆయన తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేశాడు. ఈ రోజున మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ఉగ్రత నుండి తప్పించగలిగిన దేవుడు. ఈ మరణకరమైన శరీరం యొక్క ఉగ్రత, మరి ఆ మరణాన్ని, ఆ యొక్క నరకాన్ని సవి చూడవలసినటువంటి ఈ యొక్క ఆత్మను రక్షించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్. ఉగ్రత నుండి తప్పించగలిగిన దేవుడు ఎవరో వారిని మనము వెంబడించాలి. వెంబడిస్తున్న మనము అనుమానించకూడదు. అనుమానించే మనము పరీక్షించి తెలుసుకోవాలి. నువ్వు పరీక్షించి తెలుసుకుంటే గనక దేవుడు తప్పకుండా నీకు రుజువులతో పాటు, ఆధారాలతో పాటు నీకు ఖచ్చితంగా ఆయన ఎంత గొప్ప దేవుడో నీ జీవితంలో ఎన్నడూ కూడా నీవు అనుమానం అనేదే లేకుండా బ్రతకటానికి మార్గం సరళం చేసే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు నువ్వు తప్పించబడటానికి అవసరమయ్యేది, అక్కరగా వచ్చేది నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవుని యందలి భయము, భక్తి, క్రమశిక్షణ. ఎవరైతే దేవుణ్ణి నిత్యము సేవిస్తూ అనుదినము కూడా భయముతో వణుకుతో బ్రతుకుతూ మనం ఎలాగైతే రక్షించబడ్డామో ఇతరులను కూడా రక్షణలోకి నడిపించడానికి దేవుడు మన మీద ఒక బాధ్యత పెట్టారు. అలాగే ఎవరైతే చేస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తారు. అలాగే ఎవరైతే చేయరో ఇతరుల పాపాలనంట వారు ఉండనిస్తున్నారు గనుక, ఎవరి పాపాలనైతే నువ్వు ఉండనిచ్చావో వారిని బట్టి దేవుడు తీర్పులో నిన్ను లెక్కడగబోతున్నాడు. అందుకే మనం సువార్త చెప్పాలి, చెప్పలేకపోతే చెప్పించాలి.
ఆయన వాక్యము సజీవమైనదై బలము గలదై మన యొక్క హృదయాంతరంగంలో క్రియ చేయటానికి శక్తిగల జీవవాక్యం ఇది. యేసుక్రీస్తు ఆయన వాక్య స్వరూపి అయిన దేవుడు. ఆమేన్. వాక్య స్వరూపి అయిన దేవుడు వాక్యం ద్వారా ప్రజల్ని దర్శిస్తారు. ఆయన అమూల్యమైన రక్తం మనల్ని ప్రతి పాపం నుండి విమోచిస్తుంది. అనగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు రక్తం సిందించిన దేవుడని, ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు అనే దేవుడు చేశారని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా ప్రతి విధమైనటువంటి పాపము నుండి, ఆ శాపం నుండి, సమస్త విధమైనటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిజంగా పశ్చాత్తపడి ఆయన సహాయం కోరతారో, నిన్ను ఆయన ఉగ్రత నుండి తప్పించబోతున్నారు. నిన్ను నీ యొక్క సమస్త విధమైన శాపగ్రస్తమైన జీవితం నుండి ఆయన విమోచింపబోతున్నారు. ఆ విమోచించబడిన ఆ కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.